అందరికీ నమస్కారం. పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతను సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను రక్షించాడు. ఆ వరాహ అవతారంలోని దివ్యశక్తి నుంచే వారాహి అమ్మవారు అవతరించారని పురాణాలు చెబుతాయి. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. ఆమె వరాహ ముఖంతో దివ్య తేజస్సుతో దర్శనమిస్తారు. చేతుల్లో శంఖం, చక్రం, గద, ఖడ్గం వంటి ఆయుధాలను ధరించి భక్తులను కాపాడుతూ ఉంటారు. చెడుపై మంచి విజయం సాధించటానికి, శత్రుబాధలు తొలగించడానికి, ధైర్యం, ఐశ్వర్యం, విజయాన్ని ప్రసాదించే దేవిగా ఆమెను ఆరాధిస్తారు. ఒకసారి దేవతలను రాక్షసులు తీవ్రంగా బాధిస్తున్నప్పుడు దేవి పరాశక్తి తన అంశాలైన సప్తమాతృకలను సృష్టించింది. అందులో వారాహి అమ్మవారు తన అపార శక్తితో రాక్షసులను సంహరించి దేవతలను విజయాన్ని అందించారు. అప్పటి నుంచి ఆమెను రక్షణ ప్రసాదించే తల్లిగా భక్తులు పూజిస్తున్నారు. నీతి: వారాహి అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే ధైర్యం, రక్షణ, శుభఫల